ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులు మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు. ప్రతిరోజు ఈ సంగతులు ఇవ్వటానికి మీ కృప అనుగ్రహించండి. నేను ప్రతి ఆటంకాన్ని తీసివేయండి. పరిచర్య ప్రతిరోజు జరగటానికి, వారంలో 5 రోజులు ప్రతిరోజు జరగటానికి మీ కృప అనుగ్రహించండి. మీ సహాయం చూపించండి. మీ ఆత్మ నడిపింపులో వాక్శక్తినిచ్చి మీ సేవకుని వాడుకోండి. మా అందరి జీవమై ఉన్న క్రీస్తును నేర్పించమని యేసు ప్రభువుపై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీకు ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఈ హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయంలో 20-21 వచనాల్లో భక్తుడు, ఈ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభు వారిని గొర్రెల గొప్ప కాపరి అని మనకు వివరించడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెలకు కాపరి అని వర్ణించబడ్డాడు, వివరించబడ్డాడు. అయితే 3 భక్తులు 3 విధాలుగా ఆ కాపరి గురించి రాశారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో శిష్యుడైన యోహాను గారు గొర్రెలకు ఆయన మంచి కాపరి అని రాశాడు. హెబ్రీ పత్రిక 13:20లో పౌలు గారు గ్రంథకర్త, భక్తుడు, ఆయన గొప్ప కాపరి అని రాశాడు. పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అని రాశాడు యేసుక్రీస్తు ప్రభువారు. మంచి కాపరి అంటే ఏంటో యోహాను 10:11లో కింద లైన్లో రాస్తూ గొర్రెల కొరకు ప్రాణం పెట్టినోడే మంచి కాపరి అని అన్నాడు. సో మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు మన మంచి కాపరి. మంచి కాపరిలో మనకి ఏం జరిగింది అంటే, మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా హెబ్రీ 9:11 నిత్యమైన విమోచన సంపాదించి పెట్టాడు. ఎందుకంటే ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం చదివితే నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తాన్ని చిందించాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన క్రమంలో ఏం చేశాడు అని అంటే, ఆయన నిత్యమైన విమోచన సంబంధమైన నిబంధన రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని ఏ రక్తం అన్నాడు ఆయన? ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్నాడు. క్రొత్త నిబంధన అంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువు చెప్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మన మంచి కాపరి మన కొరకు తను తాను అప్పగించుకొని ఆయన బలిగా అర్పణగా చేయబడి తన ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే నిత్యమైన విమోచన సంబంధమగు నిబంధన రక్తాన్ని చిందించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం క్రొత్త నిబంధన రక్తం. క్రొత్త నిబంధన రక్తం అంటే నిత్యమైన విమోచనను కలిగించిన రక్తం. నిత్యమైన విమోచనలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని ఎదుట నిత్యము నీతిమంతులుగా నిలవబెట్టబడ్డారు. నిత్యము కుమారులుగా నిలవబెట్టబడ్డారు. నిత్యము పరిశుద్ధులుగా నిలవబెట్టబడ్డారు. నిత్యము క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నారు. నిత్యము వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. దేవుడు వారిలో నివసిస్తున్నాడు, వారు దేవుళ్ళలో నివసిస్తున్నారు. నిత్యమైన విమోచనలో జరిగింది ఇది మంచి కాపరి చేసిన కార్యం.
ఇప్పుడు హెబ్రీ పత్రికలో గొప్ప కాపరి అని అన్నాడు. గొప్ప కాపరి అంటే ఏంటి? ఇక్కడే చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును అన్నాడు. చూసారా? గొప్ప కాపరి అంటే ఏంటి అని అంటే, గొప్ప కాపరి అంటే ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా జీవం. యేసుప్రభు వారు గొప్ప కాపరి అంటే ఏంటంటే, జీవిస్తున్న దినాలన్నిటిలో నిత్యమైన విమోచననిచ్చిన మంచి కాపరి. మనం ఆయన నమ్ముకొని జీవిస్తున్న దినాల్లో మనకు గొప్ప కాపరిగా ఉంటాడు. గొప్ప కాపరిగా ఉంటే ఏం చేస్తాడు? ఆయన ద్వారా దేవుని చిత్తాన్ని మనలో జరిగిస్తాడు. దేవుని చిత్తాన్ని మనలో జరిగిస్తాడు. ప్రతి మంచి విషయంలో మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రతి సత్కార్యము, ప్రతి మంచి కార్యం చేయడానికి సిద్ధపరుస్తాడు. ఒక మాట నేను చదువుతాను, మీరు గమనిస్తారా? తీతు పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనం మనం చదివితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, అంటే ఇది మంచి కాపరి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే అప్పగించుకున్నాడు. ఇప్పుడు చూసారు, గొప్ప కాపరి చేసే పనేంటి? గొప్ప కాపరి చేసే పనేంటి? తాను విమోచించిన ప్రజల్ని ప్రతి మంచి కార్యం కొరకు, ప్రతి సత్కార్యం కొరకు సిద్ధపరచటమే. ఆ సత్కార్యాలు, మంచి కార్యాలు చేయటం కొరకు గొప్ప కాపరి ఆయన చిత్తమును వారిలో నెరవేరుస్తాడు. మంచి కాపరి వారి కొరకు ప్రాణం పెట్టాడు, నిత్యమైన విమోచన ఇచ్చాడు. ఎందుకంటే నిత్యమైన విమోచన సంబంధమైన రక్తాన్ని చిందించాడు. అది క్రీస్తు రక్తం, అది క్రొత్త నిబంధన. ఇక ఎన్నటికి వారు పాపులు కారు, ఎన్నటికి నీతిమంతులు, ఎన్నటికి కుమారులు, ఎన్నటికి పరిశుద్ధులే దేవుని ఎదుట. ఎన్నటికీ పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నారు, ఎన్నటికీ వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఇప్పుడు వారిని విమోచించి వారిలో నివసిస్తుంది. ఎందుకంటే గొప్ప కాపరి గురించి చెబుతూ జీవింపు చేయటానికి, గొప్ప కాపరి అనే అనుభవంలో జీవింపు చేయటానికి. గొప్ప కాపరి అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసంతో మనం జీవించడం ద్వారా, మనం చెప్పుకుంటున్నాంగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే దాంట్లో గొప్ప కాపరిగా ఆయన మనం ఎరగాల. ఎలాగనంటే మనం విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు, ప్రభువును కూర్చిన సంగతులు ఆత్మ ద్వారా మనం ఎరుగుతూ జీవిస్తున్నప్పుడు ఆయన గొప్ప కాపరిగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఎలాగనంటే దేవుని చిత్తాన్ని మనలో నెరవేరుస్తాడు. దేవుని చిత్తాలు ఇది ఇక్కడే రాశాడు కదా, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని. అసలు మీరు ఇంకా ఫిలిప్పీ పత్రిక చదివితే మీరు ఇంకొక మాట మీరు గమనించాల. ఏంటంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. చూసారా? మనం ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు. ఎలా అనుకోండి, మంచి కాపరిని బట్టి దైవములో ఏకమయ్యాం, దైవ కుమారులమయ్యాం. దైవం మనలో ఉన్నాడు, మనం దైవంలో ఉన్నాం. ఇప్పుడు మనం దైవములు అయితే నీ కొరకు, నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ భర్త క్షేమం కొరకు, నీ భార్య క్షేమం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, నీ ఆర్థిక క్షేమం కొరకు, నీ ఆరోగ్య క్షేమం కొరకు నువ్వు ఏదైతే ఇచ్చయిస్తున్నావో, మీరు ఇచ్చయించిన దాన్ని ఆయన ఇక్కడ రాశాడు కదా ఫిలిప్పీ పత్రికలో, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు ఏదైతే ఇచ్చయిస్తున్నారో ప్రభువు ద్వారా వర్తమానం పొందుకుంటూ, వాగ్దానాలు పొందుకుంటూ, ఏ వాగ్దానాలు అయితే ఇచ్చయిస్తున్నారో, ఏవి జరిగితే మీకు మేలు అనుకుంటున్నారో వాటన్నిటిని మీలో జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. దాన్నే హెబ్రీ పత్రికలు ఏమన్నాడో, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని, అంటే ఆయన దృష్టికి అనుకూలమైందంటే దాని అర్థం ఏంటి?
ప్రతి వాగ్దానాన్ని మనకి వినిపిస్తాడు. ప్రతి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దానిని ఆయన మనలో జరిగిస్తాడు. అంటే ఇప్పుడు గొప్ప కాపరి పార్ట్ ఎక్కడ? భూమి మీద మనం సంఘముగా జీవిస్తున్న దినాలన్నిటిలో గొప్ప కాపరి యొక్క పాత్ర. మంచి కాపరి ప్రాణం పెట్టాడు. మన దేవుని ఎదుట దేవుని కుమారులుగా నిలవబెట్టాడు. గొప్ప కాపరిగా ఆయన మనలో మనం ఇచ్చేయించిన దాన్ని దేవునికి అనుకూలమైన దాన్ని మన జీవితంలో జరిగించడానికి, ప్రతి మంచి విషయంలో, ప్రతి సత్కార విషయంలో మనం ముందుకు నడిపించడానికి ఆయన ఉన్నాడు అనమాట గొప్ప కాపరిగా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అని అన్నాడు. ప్రధాన కాపరి అని చెప్పి వెంటనే ఏమన్నాడు? ప్రత్యక్షమైనప్పుడు అని అన్నాడు. అంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు, అంటే యేసుప్రభు రాబోతున్నాడు. దాన్ని ప్రధాన కాపరి అన్నాడు. ఆయన రాకను, ఆయన మన కొరకు సిలువలో చనిపోయిందేమో మంచి కాపరి అన్నాడు. ప్రస్తుతం మనం జీవిస్తున్న దినాల్లో, సంఘంగా మనం జీవిస్తున్న దినాల్లో మనలో కార్యసిద్ధి కలుగు చేయటానికి, మనలో మనం ఇచ్చయించిన దాన్ని మన కొరకు ఆయన జరిగించడానికి, మనల్ని విశ్వాస మూలంగా జీవింపజేస్తూ మన ద్వారా సత్క్రియలు జరిగించడానికి ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు. ఇలా ఆలోచన చేయండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14-15-16 వచనాల్లో యేసును గొప్ప ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు. గొప్ప కాపరి అంటే గొప్ప ప్రధాన యాజకుడు. గొప్ప ప్రధాన యాజకుడు అంటే ఎందుకున్నాడు తెలుసా? 16వ వచనంలో చెప్పాడు. హెబ్రీ పత్రిక 4:16లో ఏమని? సమయోచితమైన సహాయము మీరు పొందినట్లు కృప వెంబడి కృపనాయన మీకు ఇవ్వడానికి. గొప్ప కాపరి పని ఏంటంటే మీకు సమయోచితమైన సహాయం చేయటం. ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నింటిలో మీకు సమయోచితమైన సహాయం చేయటం, కృప వెంబడి కృపను ఇవ్వటం. ఆయన మంచితనం వెంబడి మంచితనం, ఆయన కనికరం వెంబడి కనికరం, ఆయన సప్లై వెంబడి సప్లై మీకు జరిగించడం కోసం గొప్ప కాపరి పని అది. మీకు తన సహాయాన్ని, దైవ సహాయాన్ని, దైవశక్తిని మీ పక్షంగా వినియోగించటం. అందుకని ఈ గొప్ప కాపరి అనేది చెప్తూ ఏమని రాశాడు ఆయన పైన? క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన సమాధాన కర్తయ్యకు దేవుడు అన్నాడు. చూసారా? మన ప్రభువును ఆయన చిందించిన నిత్యమైన విమోచన సంబంధము రక్తాన్ని బట్టి మృతుల్లోంచి లేపాడు. సో ఇప్పుడు ఆ బలాన్ని మనలో వినియోగిస్తాడు. ఎందుకు? మనల్ని ప్రతి మంచి కార్యం కొరకు నడిపించడం కొరకు, ప్రతి సత్క్రియ కొరకు నడిపించడం కొరకు, మనం ఇచ్చేయించిన దాన్ని మనలో జరిగించడం కొరకు. మనం ఏదైతే ఆయన నామంలో వాగ్దానం పొందుకుని ఇచ్చేయిస్తున్నామో దాన్ని మనలో జరిగించడం కొరకు ఆయన బలాన్ని మనలో వినియోగిస్తాడు, దైవశక్తి మనలో వినియోగిస్తాడు. ఇది గొప్ప కాపరి చేసే పని. ప్రధాన కాపరి ఏంటి? గొప్ప కాపరి యొక్క కాపుదలను మనం ఎంత అనుభవించామో, అనగా మనం ఎంతగా గొప్ప కాపరిని నేర్చుకుంటూ మనం ఇచ్చేయించిన వాటిని మనం సంపాదించుకున్నామో, సత్క్రియల్లోకి సాగామో, వాటన్నిటికీ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు బహుమానం అని అన్నాడు, కిరీటం అని అన్నాడు. అర్థమైంది మీకు? ప్రధాన కాపరి అంటే మన కిరీటం, మన బహుమానం, మనకు ఆయన తెస్తున్న బహుమానం. గొప్ప కాపరి అంటే ఆ బహుమానం కొరకు మనం సిద్ధం చేస్తున్న కాపరి. మంచి కాపరి అంటే ఈ గొప్ప కాపరి ద్వారా వచ్చే జీవితాన్ని, ఆ ప్రధాన కాపరి ద్వారా వచ్చే బహుమానాన్ని మనం పొందుకోవడం కొరకు మనం సిద్ధపరిచినాడు మంచి కాపరి. చూసారా? మంచి కాపరి క్రీస్తులో ఉన్న జీవం కొరకు మనం సిద్ధం చేశాడు. ఆయనే గొప్ప కాపరి అయి ఆ జీవాన్ని అనుభవించడానికి, మనం కార్యసిద్ధి కలుగు చేసుకోవటానికి, మనం ఇచ్చేయించిన వాటిని మనలో జరిగించడానికి, మన ద్వారా సత్క్రియలు జరిగించడానికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. రేపు ఆయన ప్రధాన కాపరిగా రాబోతున్నాడు ఆయనే. అప్పుడు
ఆయన గొప్ప కాపరే మన జీవితంలో మనల్ని ఎంత బాగా నడిపించగలిగాడో, నువ్వెంత బాగా గొప్ప కాపరి యొక్క నడుపుదలలో నడిచావో దానికి బహుమానం ఇవ్వబోతున్నాడు. గనుక ప్రియులరా, ఈ సంగతులు మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి. ఏమన్నా మీకు సందేహాలు ఉంటే అడగండి. అన్నీ చెప్పటం ఒకవేళ కుదరకపోయినా మీరు వ్యక్తిగతంగా ఆసక్తి కలిగిన వారు అడగండి. ఈ సంగతులు స్పష్టంగా నేర్చుకోండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని బాగుగా దీవించునుగాక. ఈ సంగతుల్లో మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, మంచి కాపరి జరిగిన రక్షణ, గొప్ప కాపరి ప్రస్తుత రక్షణ, ప్రధాన కాపరి జరగబోతున్న రక్షణ. మంచి కాపరి నిత్యమని విమోచన ఇచ్చిన మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు. గొప్ప కాపరి కృప వెంబడి కృపను జీవిస్తున్న దినాలన్నింటిలో దయచేస్తున్న యేసును గొప్ప యాజకుడు. ప్రధాన కాపరి మన కొరకు బహుమానం తేబోతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంగతులు మనసులో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని మీకు వందనాలు. మీరు ఇచ్చిన సందేశానికే కృతజ్ఞతలు. ఈ సందేశంలో మా మంచి కాపరిగా, నాయన మా గొప్ప కాపరిగా, మా ప్రధాన కాపరిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మంచి కాపరి, మమ్మల్ని దైవంలో ఏకం చేసినవాడు, దైవం ఎదుట మమ్మల్ని నీతిగా నిలవబెట్టినవాడు, దైవ కుమారులుగా మమ్మల్ని చేసినవాడు, పరలోకంలో క్రీస్తుతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టినవాడు, దైవాత్మను మాలో నివసింపజేసిన వాడు మంచి కాపరి. ఎందుకు మంచి కాపరి ప్రాణం పెట్టాడంటే, గొప్ప కాపరిగా మమ్మల్ని జీవింపు చేయటం కొరకే. ఆయన గొప్ప కాపరిగా మమ్మల్ని జీవింపు చేస్తున్న దినాలన్నింటిలో మేము నిశ్చయించిన దాన్ని ఆయన ద్వారా సంపాదించుకోవటానికి, కార్యసిద్ధి కలుగు చేసుకోవటానికి, ప్రతి సత్కార్య విషయంలో మేము సఫలులుగా ఉండటానికి వీలు చేశారు. మాత్రమే కాదు, గొప్ప కాపరి కాపుదలను మేము ఎంత అనుభవిస్తామో అంతకు జీతం ఇవ్వటానికి ప్రధాన కాపరిగా రాబోతున్నారు. ఈ సంగతులు తేటగా మాకు వివరించినందుకు మేము స్తుతిస్తున్నాం. మా ప్రియులందరూ ఇవి అర్థం చేసుకొని సంగతులు గ్రహించి సంతోషించే భాగ్యం, సత్యాన్ని బట్టి ఇవి సత్యము, ఇవి మనుషులందరికీ క్షేమమును, సత్యమును, అలాగనే నిరాక్షేపమైన సంగతులని ఎరిగి ఈ సంగతులను బట్టి హృదయములు ఆనందిస్తూ మీ పాదాల చెంత సంతోషించే భాగ్యం దయచేయమని, వీరికి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మా ప్రియులందరికీ ఇచ్చి సంగతుల విషయంలో గ్రహింపు దయచేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రియులందరినీ మీ ఆశీర్వాద పాస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మీ కార్యాలన్నింటిలో గొప్ప సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్.